యూట్యూబ్‌కి ఏం గావాలి? వీడియోస్ కావాలి. మీరేం జేస్తున్నారు? వీడియోస్ అప్‌లోడ్ జేస్తున్నారు. వీడియోస్ వైరల్ చేసే బాధ్యత ఎవరిది? సో యూట్యూబ్‌ది. కాకపోతే యూట్యూబ్‌కి ఏం గావాలి? వీడియోస్ కావాలి. వేసేవాళ్ళు ఎవరు? సో మీరు. మీరు రెగ్యులర్‌గా వీడియోస్ చేయండి. అంటే యూట్యూబ్‌కి అర్థమైపోవాలి. సో పలానా రోజు, పలానా టైంలో ఈ వీడియో ఈ ఛానల్ నుండి వస్తుంది. సో ఈ ఛానల్‌లో ఓన్లీ కుకింగ్ వీడియోస్ మాత్రమే ఉంటాయి. సో కాబట్టి మనం ఈ ఛానల్‌ని పుష్ చేయాలి. సో వీళ్ళకి కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి యూట్యూబ్ కూడా ఆలోచిస్తుంది. ఒక సిగ్నల్ కూడా వెళ్తుంది రెగ్యులర్ అప్‌లోడ్. మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయంగానే ఒక 10 వీడియోలు వేసి అందులో ఒక 10 వీడియోస్ ఒక 3 మినిట్ లెంత్ వేసి ఇంకొక వీడియో ఒక 5 మినిట్స్ వేసి ఆ తర్వాత ఇంకొక 2-3 వీడియోస్ ఒక 10 మినిట్స్ లెంత్ వేసి వీడియోస్ అప్లోడ్ చేసేసి దానికంటూ ఏదో హ్యాష్ ట్యాగ్స్ టైటిల్లో హ్యాష్ ట్యాగ్స్ ఆ తర్వాత వచ్చేసి మనకి వీడియో పబ్లిక్ చేసేసి సో యూట్యూబ్లో వ్యూస్ రావట్లేదన్నయ్య, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, ఛానల్ గ్రోత్ రావట్లేదు, సో ఏందో వ్యూస్ వస్తున్నాయి పడిపోతున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం. సో ఆ కామెంట్కి నేను రిప్లై ఇవ్వడం ఏంటి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అంటే మీకేమో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే ఎక్కడ డబ్బులు అడుగుతాడేమో, ఎక్కడ మనం నుండి డబ్బులు దోచేస్తాడేమో అని మీరు అనుకుంటారు. కాకపోతే ఈరోజు రేపట్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. సో ఈ కాంపిటీషన్లో మనం గ్రోత్ కావాలి అని అంటే క్లారిటీతోని మనం వర్క్ చేయాలి. ఆ క్లారిటీ ఏంటి అంటే మనం యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ వేయాలి, అసలు యూట్యూబ్లో వీడియోస్ వేయడం అంటే ఏంటి, అంటే ఎవరు మన యూట్యూబ్లో వ్యూవర్స్, మనకు ఎలాంటి వాళ్ళు యూట్యూబ్లో వీడియోస్ చూస్తారు, సో ఎందువల్ల యూట్యూబ్లో వీడియోస్ చూస్తారు, సో వ్యూవర్స్ అనేవారు ఉంటారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. సో ఇప్పుడు నా వీడియోలోకి విజిట్ అయ్యారు. ఎందుకు అంటే మీరు ఏదో నేర్చుకోవాలి అని. అంటే నా దగ్గర ఒక టాలెంట్ అంటూ ఉంది. సో నేను యూట్యూబ్ గురించి చెప్తాను కాబట్టి సో నా దగ్గర ఒక టాలెంట్ ఉంది. అలాగే మీ దగ్గర ఏదైనా టాలెంట్ ఉంది అని అంటే ఆ టాలెంట్ని బయటపెట్టండి. ఆ టాలెంట్ ఏదైతే ఉంటుందో ఆ టాలెంట్ని మీరు రివీల్ చేస్తారంటే సో మీ టాలెంట్ని బట్టి సో మీ కేటగిరీకి సంబంధించిన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఏదైతే నేర్చుకోవాలని ఉంటారో సో వారు ఖచ్చితంగా మీ ఛానల్లో విజిట్ అయ్యి అండ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా సో మీ ఛానల్ని లైఫ్ టైం ఫాలో కూడా చేసుకుంటారు. ఎందుకంటే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అలా ఉండాలి. కానీ మన సబ్స్క్రైబర్స్ ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్ కావచ్చు సో ఛానల్లో విజిట్ చేసి వెళ్ళిపోయేవారు కూడా ఉండొచ్చు. మీలాగా కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో మీరంతా ఏం చేస్తుంటారంటే సో ఈరోజు నేను ఇక్కడ ఒక ఎడారిలో వచ్చాను. సో ఇక్కడంతా క్లైమేట్ కూల్గా ఉందన్నమాట. వచ్చేసి నా చుట్టుపక్కల కూడా ఎవరు ఎక్కువ లేరు. ఇక్కడ మొత్తం శాండ్ ఉంది. ఇక్కడ మొత్తం శాండ్ ఉందన్నమాట. సో ఈ శాండ్ని గాన నేను ఒకవేళ నా టెక్ ఛానల్లో వేస్తే మీరు చూస్తారా? చూడరు కదా. అలాగే మీ ఛానల్లో ఏ కేటగిరీకి సంబంధించిన మీరు ఛానల్ పెట్టారో సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుకింగే అనుకోండి. సో నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చాలామంది కుకింగ్ కేటగిరీ వాళ్ళు. సో మీరు కుకింగ్ కేటగిరీ చేసేవారు ఒకటే పద్ధతిలోనే రెగ్యులర్గా కుకింగ్ వీడియోసే చేయండి. సో చేసిన వీడియోసే చేయండి. చేసిన వీడియో చేయమంటావు ఏంది బ్రో నువ్వు అంటే చేసిన వీడియోస్ చేయండి. కాకపోతే మీకొచ్చిన నాలెడ్జ్ మీకొచ్చిన ఐడియాస్ ఇంకొకరికి రావు కదా. సో ఎవరి ఐడియా వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది. సో మీకు నచ్చినట్లు మీరు వీడియో చేసుకోండి, మీ ఛానల్లో మీరు అప్లోడ్ చేసుకోండి, మీ ఒరిజినల్ కంటెంట్ అవుతుంది. కాబట్టి ఎవరికి మీకు అబ్జెక్షన్ చేయరు. యూట్యూబ్కి ఏం కావాలి? వీడియోస్ కావాలి. మీరేం చేస్తున్నారు? వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. వీడియోస్ వైరల్ చేసే బాధ్యత ఎవరిది? సో యూట్యూబ్ది. కాకపోతే యూట్యూబ్కి ఏం కావాలి? వీడియోస్ కావాలి. వేసేవాళ్ళు ఎవరు? సో మీరు రెగ్యులర్గా వీడియోస్ చేయండి. అంటే యూట్యూబ్కి అర్థమైపోవాలి. సో పలానా రోజు పలానా టైంలో ఈ వీడియో ఈ ఛానల్ నుండి వస్తుంది. సో ఈ ఛానల్లో ఓన్లీ కుకింగ్ వీడియోస్ మాత్రమే ఉంటాయి. సో కాబట్టి మనం ఈ ఛానల్ని పుష్ చేయాలి. సో వీళ్ళకు కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి యూట్యూబ్ కూడా ఆలోచిస్తుంది. ఒక సిగ్నల్ కూడా వెళ్తుంది రెగ్యులర్ అప్లోడ్ చేయడం వల్ల. సో రెగ్యులర్ కూడా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో 1 వీక్లో అట్లీస్ట్ ఒక్క వీడియో అయినా సో నాలాగా మీరు ప్రతి నెల ఒక వీడియో కాకపోయినా సో మీరు ఒకటే ఛానల్లో వర్క్ చేస్తున్నట్లయితే రెగ్యులర్గా ఒక వీడియో వేయండి. సో వేయలేకపోయారు ఏదైనా షార్ట్ వీడియో కూడా కుకింగ్కి సంబంధించిందే. సో మీరు కుకింగ్లో వీడియోలో మనం మెయిన్గా ఏం మాట్లాడాలి, టాపిక్ ఏంటి, ఏం అర్థం కావట్లేదు అని అనుకునేవారు సో మీకు ఏం టాపిక్ అవసరం లేదు, ఎక్కడ నుండి మీరేం టాపిక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు రెగ్యులర్గా మీ కంటెంట్ ఏంటి, సో మీరు ఈరోజు ఏదైనా కర్రీ కానీ చేశారంటే ఆ కర్రీ గురించి వివరించండి చాలా చక్కగా. సో దాంట్లో ఏదన్నా వారితో వ్యూవర్స్తో మాట్లాడుతూ సో మీ ఏదైనా మంచి చెడ్డ మోటివేషన్ ఇవ్వడం కానీ సో వ్యూవర్స్ని ఎంగేజ్ చేస్తూ అంటే ఎంగేజ్మెంట్ పెంచాలన్నమాట. అంటే మనకు వాచ్ టైం కావాలి అంటారు చూడు, 4000 వాచ్ టైం రావట్లేదు బ్రో అంటారు చూడు, అది 4000 వాచ్ టైం అంటే
సో ఆడియన్స్ ఎంగేజ్మెంట్ కావడం అనమాట. సో ఆడియన్స్ ఒక కామెంట్ చేయడము, ఆడియన్స్ మనకి ముఖ్యంగా ఒక క్వెషన్ అడగడం. సో ఈరోజు ఈ వంట చేశారు. సో మాకు ఈ వంట అర్థం కావట్లేదు. సో దాని గురించి ఇంకొక వీడియో చేయండి అని చెప్పేసి ఇలా వ్యూవర్స్‌ని మనము కనెక్ట్ చేసుకోవాలి. సో ఆ వ్యూవర్ మీరైనా కావచ్చు, సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కావచ్చు, సో లేదంటే ర్యాండమ్‌గా వ్యూవర్స్ వస్తూనే ఉంటారు. సో యూట్యూబ్ అనేది వాళ్ళకి వీడియో అనేది పుష్ చేస్తూనే ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు మీ సమయాన్ని వృధా చేసుకోవడం ఎందుకు? ముఖ్యంగా ఇంకొకటేంటంటే నేను చాలా వరకు ఛానల్స్ చెక్ చేశాను. సో చెక్ చేసిన ఛానల్స్‌లో ముఖ్యంగా ఛానల్ సెట్టింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈరోజు రేపట్లో క్రియేటర్స్ ఎక్కువైనందువలన సో వాళ్ళు చెప్పే లింక్సు, ట్రిక్సు, ఆ తర్వాత ఛానల్‌లో ఈ లింక్ పెట్టండి సబ్స్క్రైబర్స్ వస్తారు. ఒక్కసారికి ఒక సబ్స్క్రైబర్స్ కైసా బడాయే, ఇవన్నీ లేనిపోని ట్యాగ్స్ పెట్టి వ్యూవర్స్‌ని కన్‌ఫ్యూజ్ చేసేస్తున్నారు. సో మీరు అలా ఎవరైతే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ముఖ్యంగా మీరు చేయాల్సిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఛానల్ సెట్ చేయించుకోవడం. ఎవరైతే ముఖ్యంగా ఛానల్ సెట్ చేయించుకుంటారో సో మీరు 200% సక్సెస్‌లో ఉంటారు. సో ఇది నా గ్యారంటీ. సో మీ ఛానల్ సక్సెస్ కాలేదు అని అంటే బ్రో నా ఛానల్ సక్సెస్ కాలేదని చెప్పేసి ఇక్కడ పట్టుకోండి. ఛానల్ కూడా అన్‌సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. సో నేను సబ్స్క్రైబర్స్ కోసం అయితే వీడియోస్ చేయట్లేదు. సో అందరూ బాగుండాలని చేస్తాను. కానీ చేసే పనిలో కొద్దిగా న్యాయం అనేది ఉంటుంది. సో నేను ఏదైనా ఛానల్ సెట్ చేయాలంటే కూడా అట్‌లీస్ట్ నా ఫీజు వచ్చేసి ₹500. ఓన్లీ 500 రూపాయలతోనే నేను ఛానల్ అనేది సెట్ చేసిస్తాను. సో సెట్ చేసిన 2 డేస్‌కి ఛానల్ గ్రో కాకపోతే సో నా నెంబర్ కూడా మీ దగ్గర ఉంటుంది. సో మీ ₹500 మీకు రిటర్న్. సో మీరు ₹500కి చూసుకోవద్దు వీడియో డబ్బుల కోసం వీడియో చేస్తున్నాడు అని అనుకోకండి. ఎందుకంటే నేను చాలామందికి ఫ్రీగా చేశాను. సో వాళ్ళు ఇచ్చిన రిప్లైకి నాకు చాలా బాధ అనిపించింది. సో ఈ రోజు నుండి నేను ఫ్రీగా సర్వీస్ చేయదలుచుకోలేదు. సో మీలో ఎవరైనా కానీ సో మీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా సో మీరు హౌస్ వైఫ్ అయినా లేకుంటే మీరు ఎక్కడైనా ఏదైనా కానీ మీరు అనవసరంగా మీరు బేకారు ఉన్నా సంపాదించకపోయినా యూట్యూబ్ నుండి డబ్బులు అయితే ఎర్న్ చేయాలి అనుకున్నవారు సో మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి మీ ఛానల్ని చెక్ చేయించుకోండి. ఛానల్ ముందు సెట్ చేసుకోండి. సో ఎలా వర్క్ చేయాలి, ఎలా మనం ప్లాన్తో వర్క్ చేయాలి, మనము ఒక 3 నెలల్లోనే ఛానల్ సక్సెస్ చేసుకొని యూట్యూబ్ నుండి రెవెన్యూ జనరేట్ చేసుకునేలాగా సో నేను మీకు ప్రతి వీడియోకి టైటిల్తో సహా ఎలా అప్లోడ్ చేసి టైటిల్స్ ఎలా పెట్టాలి, సో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ పెట్టాలి అన్నీ మొత్తం నాలెడ్జ్ అనేది ఇస్తాను. సో మీరు ఎలాంటి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీలైతే వీడియో నచ్చితే లైక్ చేసేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్లో విజిట్ చేసింటారు కదా సో వాళ్ళు వచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు బలవంతం ఏం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేనేమి రాత్రి అమీర్ అయితే అవ్వను. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు. సో మీ ఛానల్లో ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది. సో ఇలా నాకు మోటివ్ అయినప్పుడు నేను నీతో మాట్లాడుతూనే ఉంటాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఎందుకంటే కామెంట్స్లో ఎక్కువ నేను రిప్లై ఇవ్వలేను. ఇప్పుడే ఇచ్చినంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ నుండి ఎక్కువ మనకి ప్రెజర్ ఉంటుందన్నమాట. అరే వీడు కామెంట్స్కి ఎక్కువ రిప్లై చేస్తున్నాడు, సో వీడు ఏదో చేస్తున్నాడు, ఇదంతా అన్ని కథ ఉంటుంది. అందుకోసమే ప్రతి ఒక్కరు నేనే కాదు నాలాంటి చాలా పెద్ద క్రియేటర్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. దానికి ఏదన్నా ఉంటే సొల్యూషన్ చెప్దామంటారు. సో చిన్న ప్రాబ్లం అయితే ఫ్రీగానే చేయొచ్చు బ్రో. ఛానల్ సెట్ చేయాలి, ఆ తర్వాత మీకు సపోర్ట్ ఇవ్వాలి. మీకు మా నెంబర్ కూడా ఉంటుంది, మీ దగ్గర కాంటాక్ట్ కూడా ఉంటుంది. సో మీరు ఎనీ టైం డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో మాట్లాడవచ్చు. మేము మీ కింద వర్క్ చేస్తున్నట్లు ఉంటుంది. సో మీరు మా కింద కాదు, మేమే మీ కింద వర్క్ చేస్తున్నట్లుంది. అంటే మీరు సక్సెస్ అయ్యేంత వరకు సో మా సపోర్ట్ మీకు ఉంటుంది. సో వీలైతే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా అవసరం ఉంటేనే ఛానల్ చెక్ చేసుకోండి. ఛానల్ ఫ్రీగా అయితే చెక్ చేస్తా. కాకపోతే ఛానల్ సెట్ చేయడానికి నేనైతే స్టార్టింగ్ ₹500 ఫీజ్ తీసుకుంటున్నాను. సో మీరు ₹500 యాక్సెప్ట్ చేసుకొని సో 3 మంత్స్లో యూట్యూబ్ నుండి మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎలా మనం వీడియోస్ వేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి అనేది నేను ఫుల్ క్లారిటీతో ఇస్తాను. సో మన దగ్గర చాలా టాలెంట్ ఉంది, వాడుకునే వారు ఒక్కటే లేరు. సో ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియో కలుస్తాను.